నా ప్రేమ నీకోసమే 76th చాప్టర్. అదే టైంలో పుష్పగారు పంపిన డ్రైవర్ దక్ష డ్రెస్సులు తీసుకురావడంతో ఇందు అల్లుడు గారు ఫ్రెష్ అవుతారు. లోపలికి తీసుకెళ్ళు అంటారు రాధిక గారు. ఆయనేమన్నా చిన్న పిల్లాడా ఎత్తుకుని తీసుకెళ్లడానికి అని గొనుక్కుంటూ రండి అని ఒత్తి పలుకుతూ దక్ష బట్టలు ఉన్న బ్యాగ్ తీసుకుని ఇందు ముందుకు నడుస్తుంది. బేబీ, నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు అప్పటి వరకు ఆడుకో అని ఇషుకి చెప్పి లోపలికి వెళ్తాడు దక్ష. రూంలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని, ఇది మా ఇల్లు, ఇప్పుడు ఇతనికి నా హెల్ప్ చాలా అవసరం పడుతుంది, అప్పుడు చెప్తా వీడి పని అనుకుంటూ దక్ష కోసం చూస్తుంది. దక్ష వచ్చి ఒకసారి బెడ్ మీద ఉన్న ఇందుని చూసి, ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ఉండడం వల్ల ఏది ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి తన బ్యాగ్ నుండి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంటాడు. ఇందుని అస్సలు పట్టించుకోకుండా. ఏంటి వీడు, కనీసం టవల్ అయినా అడుగుతాడనుకుంటే అది కూడా తెప్పించుకున్నాడా ఏంటి? మా ఇంట్లో టవల్స్ కూడా కరువు ఉంటుందనుకుంటున్నాడా ఏంటి వీడు అని అనుకొని, టవల్స్ కూడా ఉండవనుకున్నావా మా ఇంట్లో అని తనే మాట్లాడుతుంది ముందు. దక్ష బాత్రూంలోకి వెళ్లేవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి, మీ ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ అవి నా కోసం కాదు, నావి కాదు అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ రోజు శివ డ్రెస్ వేసుకున్నప్పుడు అరిచినందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థమై నోరు మూసుకుని బయటికి వెళ్తుంది. బయటికి వచ్చి రాధిక గారు కిచెన్లో ఉండడంతో ఇందు కూడా అక్కడికి వెళ్తుంది. ఏంటే, అల్లుడి గారి అవసరాలు చూడమంటే ఇక్కడికి వచ్చావు అనేసరికి, అవసరాలంటే ఏం చూడాలి, వెళ్ళి వీపు రుద్దాలా అని కసురుతుంది ఇందు. అది కాదే అని రాధిక గారు అంటే, ఏది కాదు, వాళ్ళమ్మ కంటే తెలియదు, నీకు తెలుసు కదా నేను ఇష్యూ కోసమే పెళ్లి చేసుకున్నా అని ఇందు అనగానే, అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఆ బాబుతో కాపురం చేయకుండా అతని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు రాధిక గారు కోపంగా. హా, నేను ముందే అతనికి కూడా చెప్పాను, అయినా ఒప్పుకొని చేసుకున్నాడు, తనకి లేని బాధ మీకెందుకు అని కసిరి తను కూడా వంటలో పడుతుంది. రాధిక గారు బాధపడుతూ పని చేసుకుంటే వాటర్ కోసం వచ్చి ఆ మాటలు విన్న నర్మద గారు ఆలోచనలో పడతారు. దక్ష ఫ్రెష్ అయి వచ్చి కాసేపు పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు, ఇష్యుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని. రాధిక గారు అందరినీ భోజనానికి రమ్మనడంతో దక్షబాబు ఇష్యుకి తినిపిస్తూ తను తింటాడు. వాళ్ళని నర్మద గారు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ బంధం చూస్తే చాలా ప్యూర్గా అనిపిస్తుంది. దక్షబాబుకి ఎక్కడ ఇష్యూ మీద విసుగు కనిపించడం లేదు. ఆ టైంలో ఇష్యూ తన కొడుకు శివ కూతురు అని కూడా అనిపించట్లేదు, కేవలం దక్ష కూతురే అనిపిస్తుంది ఆవిడకి. భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా లేట్ అయింది, పడుకుందాం ఇష్యూ అని అడుగుతాడు దక్షబాబు. కానీ ఈరోజు వాళ్ళకి సెకండ్ నైట్ అని అక్కడి పెద్దవాళ్ళకి గుర్తు ఉండడంతో విష్ణుగారు, ఇషు తల్లి, నిన్న నేను స్టోరీ సగం చెప్పగానే నిద్రపోయావు కదా, అది పూర్తిగా చెప్తాను, మాతో పడుకుంటావా అని అడుగుతారు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండడం గుర్తొచ్చి, సరే ఈరోజు ఒక్కరోజే, రేపటి నుంచి డాడీ దగ్గర పడుకుంటాను అని చెప్తుంది ఇష్యూ. సరే తల్లి, రేపెలాగో మీ ఇంటికి వెళ్ళిపోతావు కదా, ఈ రోజుకి మాతో గడిపేయి అంటారు సదానందం గారు కూడా. సరే తాతయ్య అని అంటుంది ఇష్యూ. ఈ మాటలు విని లోపలికి వెళ్లిపోయిన ఇందు ఆ రూమ్ చూసుకుంటూ ఒక విలన్ లాగా నవ్వి, ఇది మా ఇల్లు, నా రూమ్, ఇది నా బెడ్ అని బెడ్డెక్కి కూర్చుని, ఇవాళ సార్ గారు ఎక్కడ పడుకుంటాడో, అసలే ఇక్కడ కనీసం సోఫా కూడా లేదు అని నవ్వుకుంటూ బెడ్డెక్కి వెల్లకిలా తిరిగి హాయిగా పడుకుంటుంది ఇందు పాప. సరే ఇషు,
మనం వెళ్దాం పదా అని పాపని తీసుకుని విష్ణుగారు సదానందం గారు కూడా ఇంకో బెడ్రూంలోకి వెళ్లడంతో దక్ష కూడా ఇందో రూంలోకి వెళ్తాడు. నర్మద గారు ఇంకా రాధిక గారు హాల్లో సెటిల్ అవుతారు. దక్ష వెళ్లేసరికి బెడ్షీట్ కప్పుకుని మొహం మీద చేతులు అడ్డం పెట్టుకుని పడుకుంటుంది. సీక్రెట్ గా దక్ష ఏం చేస్తాడు చూడాలి అని. దక్ష ఇందు వైపు చూసి తర్వాత డోర్ బోల్ట్ పెట్టి బెడ్ వైపు నడుస్తాడు. వీడేంటి ఇటు వస్తున్నాడు అనుకుంటూ చాటుగా చూస్తూ ఉంటుంది ఇందు బేబీ. దక్ష డైరెక్ట్ గా బెడ్ కి ఇంకో పక్కకి వెళ్లి హాయిగా బెడ్ మీద పడుకుంటాడు. వెంటనే ఇందు బేబీ లేచి కూర్చుంటుంది. లేచిన ఇందుని ఒకసారి చూసి మొబైల్ ఓపెన్ చేస్తాడు దక్షబాబు. చిర్రెత్తుకొచ్చిన ఇందు, అసలేమనుకుంటున్నావు నువ్వు, ఇక్కడెందుకు పడుకున్నావు అని అరుస్తుంది. మరి ఎక్కడ పడుకోవాలి అంటాడు ఫోన్ చూసుకుంటూనే. నాకేం తెలుసు, నువ్విక్కడ పడుకుంటే నేనిక్కడ పడుకోను అంటుంది రోషంగా. పడుకోమని నేను చెప్పలేదు కదా అంటాడు కూల్గా. అంటే ఏంటి, మీ ఇంట్లో నేనే అడ్జస్ట్ అవ్వాలి, ఇక్కడ కూడా నేనే అడ్జస్ట్ అవ్వాలా, ఇది నా బెడ్ అని అంటుంది ఇందు కోపంగా. ఆ మాటలకి దక్ష బెడ్ మీద నుండి లేస్తుంటే గెలిచిన ఫీలింగ్తో చూస్తుంది ఇందు. దక్ష కింద పడుకోకుండా డోర్ వైపు వెళ్తుంటే అటెక్కడికి అని అడుగుతుంది ఇందు. మీ అమ్మగారిని నా కోసం ఇంకో బెడ్ అరేంజ్ చేయమని చెప్పడానికి అని డోర్ ఓపెన్ చేస్తుండగానే ఇందు ఫాస్ట్గా వచ్చి డోర్ ఓపెన్ చేయకుండా ఆపి దక్ష వైపు పళ్ళు కొరుకుతూ చూస్తుంది. వాట్ అంటాడు దక్షబాబు. ఏం లేదు అని విసుగ్గా అని వెళ్ళి పడుకోపో బెడ్ మీద అని ఒత్తి పలుకుతుంది. మరి నువ్వు అని అడుగుతాడు దక్షబాబు. నా గురించి మీకెందుకు సార్, తమరెళ్ళి బజ్జోండి అనగానే కామ్గా వెళ్ళి పడుకుంటాడు. బెడ్ మొత్తం ఆక్రమించుకొని మరి కనీసం చాప కూడా లేదు రూంలో. ఇప్పుడు బయటికి వెళ్తే మా రాక్షస మమ్మీ నన్ను వేపుకు తింటుంది అని కిందనే ఒక బెడ్షీట్ పిల్లో వేసుకుని దక్షని తిట్టుకుంటూనే పడుకుంటుంది. మార్నింగ్ ఇందు లేచేసరికి దక్ష లేచి రెడీ అయ్యి బయటికి వెళ్లి ఇషు బేబీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు. డాడీ, నేను స్కూల్కి ఎప్పటినుంచి వెళ్ళాలి అని అడుగుతుంది ఇషు బేబీ. వెళ్తావా స్కూల్కి, నీకు ఎక్కడ పెయిన్ లేదు కదా అని అడుగుతాడు దక్షబాబు. నో డాడీ, నేను చాలా బాగున్నాను అని అంటే, సరే మరి ఆ స్కూల్కి వద్దు, అది మన ఇంటి నుంచి చాలా లాంగ్ అవుతుంది, వేరే స్కూల్కి వెళ్దాం అని అంటే, న్యూ స్కూల్ అని సంబరపడుతుంది ఇషు బేబీ. అప్పుడే ఇందు ఫ్రెష్ అయి బయటికి వస్తూ వాళ్ళ మాటలు వింటుంది. ఇప్పుడు వేరే స్కూల్ అంటే దానికి కష్టమవుతుంది అంటుంది ఇందు. దక్ష ఇషు వైపు చూడగానే, నో మమ్మా, నాకేం ప్రాబ్లం లేదు, నేను న్యూ స్కూల్కి వెళ్తాను అని చెప్తుంది. హా, నువ్వెప్పుడు నా మాట విన్నావులే అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ అడుగుతుంది రాధిక గారిని. సరే ఇషు, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను, అప్పటి వరకు తాతయ్య వాళ్ళతో ఉంటావా అని దక్ష అనగానే, ఓకే డాడీ అంటుంది ఇషు ముద్దుగా. దాట్స్ మై గర్ల్ అని బుగ్గకి కిస్ పెట్టి కబుర్లు చెప్తుంటే, బాబు మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము అని నర్మద గారు అంటారు. టికెట్స్ బుక్ చేసి ఉన్నాయా అని అంటాడు దక్ష. అది బాబు, మేము ఇంకా అమెరికా వెళ్ళాలి అనుకోవట్లేదు అని చెప్తారు. ఆ మాటలు వింటూ ఇందు రాధిక గారు కూడా కిచెన్ నుంచి బయటికి వస్తారు. అదేంటి అన్నట్టు దక్ష చూస్తుంటే, ఇన్ని రోజులు మా అల్లుడు మా మీద ప్రేమతో చూడకున్నా మమ్మల్ని దిక్కుమొక్కు లేకుండా వదిలేకుండా చూసుకుంటున్నాడు అని మూసిపోయాం బాబు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా, కేవలం డబ్బు కోసమే అక్కడ మమ్మల్ని ఉండనిస్తున్నాడని. అందుకే ఇక అక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని చెప్తారు సదానందం గారు.
అయితే మాతో ఉండండి. అమ్మ వాళ్ళు ఎలాగో ముంబై వెళ్ళిపోతారు. కనీసం మీరైనా మాతో ఉంటే మాకు కూడా బాగుంటుంది అంటాడు దక్షబాబు. ఆ మాటకి నర్మద గారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయినా నవ్వుకుంటూ, అవసరం లేకున్నా ఇన్ని రోజులు మా బాధ్యత తీసుకున్నాం. ఇక మీద మేము ఎవరికి బరువు కాదలుచుకోలేదు బాబు అని అంటారు నర్మద గారు. చూడండమ్మా, మిమ్మల్ని నేనెప్పుడు బరువు అనుకోలేదు. శివది నాది కొద్ది రోజుల స్నేహమే కావచ్చు, కానీ కొందరితో ఒక్కరోజు పరిచయం అయినా జీవితాంతం వాళ్ళని మర్చిపోలేము. అలాగే నా లైఫ్లో శివ కూడా తను నాకు కొద్ది రోజుల్లోనే చాలా మంచి స్నేహితుడిగా మారాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇందుని నేను అంత ప్రేమిస్తున్నా నన్ను కాకుండా శివుని ఎందుకు పెళ్లి చేసుకుందో అని ఒకసారి ఇందు వైపు చూస్తాడు. ఆ క్షణం ఇందు కూడా దక్ష వైపు చూసేసరికి వాళ్ళ చూపులు కలుస్తాయి ఒక క్షణం. తర్వాత మళ్ళీ నర్మద గారి వైపుకి తిరిగి, మీరు మాతో ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు మాతో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే మీ ఇష్టం అంటాడు దక్షబాబు. లేదు బాబు, మీతో ఉండడం మాకు ఇబ్బంది ఎప్పటికీ కాదు. కానీ కొన్ని రోజులు మా ఊర్లో మా సొంత ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాం అని చెప్తారు నర్మద గారు. సరే, మీ ఇష్టం అంటాడు దక్ష. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 76th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.